ఈసారి ఎన్నికల్లో అనేక చోట్ల కొత్త అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి గురజాల జగన్మోహన్ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తితోటి ఢీ కొట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలతోటి ప్రజల మన్ననలు పొందుతూ ప్రస్తుతానికి జగన్మోహన్ గెలుపు అంచుల్లోకి దాదాపుగా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆయనకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ, అంతేకాకుండా ఆయన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతూ, ముఖ్యంగా అలాంటి వ్యక్తి ప్రజలకు కావాలి అని చెప్పే విధంగా ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర గారు ఆయన సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎన్ఆర్ఐ కొండా నరేంద్ర ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. ఏం సార్ అంటే చిత్తూరు అంటేనే ఒక రాజకీయంగా ఒక రకమైనటువంటి గతంలో చూసాం మనం, రౌడీయిజం, గుండాయిజం ఇక్కడ పెట్టింది పేరు అనమాట. మరి అలాంటి ప్రాంతంలో గురజాల జగన్మోహన్ అనేటటువంటి వ్యక్తి కొత్తగా రావడం, చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఏం చెప్తారు ఆయన గురించి మీరు? చిత్తూరు జిల్లాకే తలమాణిక్యం చిత్తూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది అనే దాన్ని బట్టి చిత్తూరు జిల్లాపైనే ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు చెప్పినట్లు గత కొన్ని దశాబ్దాలుగా ఎంతో నేరచరితమైన చరిత్ర కలిగిన ప్రాంతం ఇది. అట్లాంటి పరిస్థితుల్లో ఒక మంచి వ్యక్తి ముందుకు వచ్చి, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గురజాల జగన్మోహన్, కష్టపడి స్వయం శక్తితో పైకి వచ్చిన వ్యక్తి, నీతి నిజాయితీగా డబ్బులు సంపాదించి తన కాళ్ళ మీద తను నిలబడుకొని తనతో పాటు వందల కొద్దీ మంది, వేల కొద్దీ మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి. సో ఇట్లాంటి వ్యక్తి ఈ తలమాణిక్యమైన చిత్తూరు నియోజకవర్గం, ఈ జిల్లాకే తలమాణిక్యమైన చిత్తూరు నియోజకవర్గానికి ఇలాంటి వ్యక్తి అంటూ వస్తే ఎంతో మేలు జరుగుతుంది. గత దశాబ్దాలుగా ఉన్న ఈ నేర చరిత్రను రూపుమాపే సహజం, మంచి చేయాలన్న ఒక ఆకాంక్ష, కడుపులో ఆకాంక్ష అన్నీ ఉన్న వ్యక్తి జగన్మోహన్, గురజాల జగన్మోహన్. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో ఆయన సపోర్ట్ చేసి గెలిపించాలి. గెలిపిస్తే మంచే జరుగుతుంది, కానీ చెడు మాత్రము ఎట్టి పరిస్థితిలోనూ జరగదు. అంటే కొండా నరేంద్ర గారు ఎప్పుడు బిజీగా ఉంటారు. మరి అలాంటి పర్సనే వచ్చి జగన్మోహన్కి ఓటేయండి, ఇక్కడ ఆ వ్యక్తి గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందది అనేది ఏంటి? జగన్మోహన్ మీద ఉన్నటువంటి అభిమానమా, లేకపోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నటువంటి ఆకాంక్ష, ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కావడం, అంటే మీరు ఈ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కావడం వల్లే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారా? ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తిని నేను. ఇప్పటికి కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళమే అనుకుంటాం, కానీ మా నియోజకవర్గము, మా ప్రాంతము అన్నమయ్య జిల్లాకు పోయినా కూడా మేము అన్నమయ్య జిల్లాకు సంబంధించిన వాళ్ళం మాత్రమని మేము అనుకోం. ఎందుకంటే ఆ డెసిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. మా ప్రాంతాన్ని తీసుకెళ్ళి కడప జిల్లాలో కలపడం అనేది అది రాంగ్ డెసిషన్. అది యాక్చువల్గా మదనపల్లి జిల్లా అని చేసింటే సంతోషించేవాళ్ళం. మా మదనపల్లి జిల్లా కావాల్సిన దాన్ని చండాలమైన ఒక నిర్ణయం తీసుకెళ్ళి ఆ కడప జిల్లా దీంట్లోకి మమ్మల్ని కలిపినారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి దాన్ని, ఆ తప్పును సరిదిద్ది మళ్ళీ మా మదనపల్లి జిల్లాలో చేయాలని మేము డిమాండ్ చేశాం. కొత్త ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం కూడా మాకుంది. కాబట్టి ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వారిని, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి అనే మంచి మా కడుపులో ఉంది. మంచి జరగాలి, ఈ ప్రాంత ప్రజలకు మంచి జరగాలి అనే మంచి ఉద్దేశం కలవాళ్ళం. కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ మంచి వ్యక్తులను ప్రోత్సహించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి చిత్తూరుకు రావడం జరిగింది. గత కొద్ది రోజులుగా మనం ఎంత వీలైతే అంత సహాయం చేసి ఆయన్ను గురజాల జగన్మోహన్ లాంటి అభ్యర్థులు గెలిపించాలా, గురజాల జగన్మోహన్ గెలిపించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది రాజుగారు. అంటే గురజాల జగన్మోహన్ గెలిస్తే
ఈ ప్రాంతానికి పరిశ్రమలు లేవు, ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు లేవు, అందులో మీ పాత్ర ఏమైనా ఉంటుందా? చిత్తూరు జిల్లా ఈ హెడ్ క్వార్టర్స్ ఇది ఎంతో పొటెన్షియల్ ఉన్న ప్రాంతం. ఎన్నో మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాకపోతే ఆ ఇండస్ట్రీస్ అన్నీ ఇప్పుడు కొన్ని మాయమైపోయినాయి. ఎందుకంటే ఒక పాలిటీషియన్స్, ఇక రాజకీయ నాయకులు, మంచి రాజకీయ నాయకులు లేక కరువు అయ్యి ఈ మొత్తం ఇండస్ట్రీస్ అంతా వెళ్ళిపోవడం మనకు తెలుసు. ప్రపంచంలోని అతి ఉత్తమమైన గ్రనైట్ ఎక్కడ దొరుకుతుందంటే ఈ చిత్తూరు ప్రాంతం నుంచి వచ్చిన ఆ గ్రనైటే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఇది. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి. కాబట్టి ఈ ఇండస్ట్రీని ఇంకా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాము, రా మెటీరియల్ తీసుకొని పెద్ద పెద్ద బ్లాకులుగా కట్ చేసి దాన్ని షిప్ చేసేస్తారు. ఎక్కడ చైనాకి పోతూ ఉంది, ఇంకొక స్థానానికి పోతూ ఉంది. చైనా వాళ్ళు ఏం చేస్తారు, అదే బ్లాక్ని తీసుకొని వాళ్ళు కట్ చేసి మనల్ని నీట్గా పాలిష్ చేసి మళ్ళీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అదే పని మనం కూడా ఇక్కడ చేయొచ్చు. కానీ అది చెయ్యాలి అని అంటే కొంచెం కష్టంతో కూడిన పని. దానికి ఒక దృక్పథము, ఒక విజన్ ఉన్న నాయకులంటూ కావాలి. అట్లాంటి నాయకత్వం లక్షణాలు, స్వయం శక్తితో పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి, అట్లాంటి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి గురజాల జగన్మోహన్. కాబట్టి ఈ ముఖ్య కారణంగా అతన్ని సపోర్ట్ చేస్తున్నాం మేము. అంటే ఫైనల్గా చిత్తూరు ఓటర్లకి మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి? ఎన్నికల్లో ఏ విధంగా ఓటేయాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు? గతంలో కూడా మీరు ఒక ఇంటర్వ్యూలో జనాల్లోకి కూడా తీసుకెళ్ళిన పరిస్థితి, ఓటు విలువ చెప్పే విధంగా. సో చిత్తూరు ప్రజలకు ఏం చెప్తారు? చిత్తూరు ఓటర్ మహాశయులకు అందరికీ నా విజ్ఞప్తి, ఈ ఎలక్షన్ ఒక ధర్మము అధర్మము అనే సిద్ధాంతాలపైన ఈ కురుక్షేత్ర యుద్ధం అనుకోవచ్చు, లేదంటే ఈ అసెంబ్లీ ఎన్నికలు అనుకోవచ్చు. ఈ ధర్మ అధర్మ యుద్ధం, ఈ సంగ్రామంలో ధర్మాన్ని ఎంచుకోండి. ఆ ధర్మం పక్క గురజాల జగన్మోహన్ నిలబడతా ఉన్నాడు, గట్టిగా పోరాడుతూ ఉన్నాడు. ఆయనకు మీరు సపోర్ట్ చేయండి, ఆయన్ని మీరు గెలిపించండి. గెలిపిస్తే ఇక్కడ ఉన్న చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఏ ప్రలోభాలకు లొంగకుండా జగన్మోహన్ సపోర్ట్ చేయండి. ఆయన సపోర్ట్ చేసి గెలిపిస్తే మీకు మీరు సపోర్ట్ చేసుకున్నట్లు, మీ ఫ్యామిలీకి మీరు సపోర్ట్ చేసుకున్నట్లు, మీ బిడ్డలకు మీరు సపోర్ట్ చేస్తున్నట్టు, మీ మనవళ్ళకు మీ మనవరాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తున్నట్లు. కాబట్టి మీకు మీరు సహాయం చేసుకోండి. ఆయన సహాయం చేస్తే మీకు మీరు సహాయం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి మీ అందరి ఓటు గురజాల జగన్మోహన్కు వేసి తప్పకుండా గెలిపించండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. సో మొత్తానికి కొండా నరేంద్ర గారు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు. అయినప్పటికీ కూడా కేవలం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, అంతేకాకుండా ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ధర్మం గెలవాలి అంటే మనం చేతులు కట్టుకొని లేకపోతే మన పనుల్లో బిజీగా ఉండడం కాదు, ఆ ధర్మం వైపు నిలబడితేనే ధర్మం గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చిత్తూరు అభివృద్ధికి జగన్మోహన్ ఎంతో తోడ్పాటు అవసరం. ఇక్కడ అధర్మం వైపు ఉన్నటువంటి వ్యక్తిగాని గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్కి సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తాను కూడా సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి కొండా నరేంద్ర గారు చెప్తున్నారు. మరోపక్క జగన్మోహన్ గారిని ఓటేసినట్లయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ఖాయం అనేటువంటి ఆకాంక్షను కూడా ఆయన వెలుబుచ్చినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు, ప్రైమ్ న్యూస్, చిత్తూరు నుంచి.